ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామమున ఈ రాత్రి మీకు మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. యేసయ్య నామమున ఈ రాత్రి మీకు శుభము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ శుక్రవారం అంతా కూడా దేవాది దేవుడు మనలను కాపాడిన విధానమును బట్టి ప్రభువుకు మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి పూట మనము ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనతో ఈ రాత్రి మనము ప్రశాంతంగా ప్రభు దర్శనాలు చూస్తూ నిద్రించవచ్చు. కనుక నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థిస్తూ ఉండగా మీరు కూడా ఆమెన్, అవును ప్రభువా అని మీరు చెప్పగలిగితే అది మీకు గొప్ప మేలని నేను భావిస్తూ ఉన్నాను. గనక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ రాత్రి దేవా, మీరు మాకు చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. మేము నిద్రపోయే ముందు శాంతిని పొందేందుకు ప్రభా మీ దర్శనములు మాకు కలగచేయమని మేము కోరుకుంటూ ఉన్నాం. దయగలిగిన దేవుడవు నాయన, ఈ రాత్రి పూట దేవా, మీరు మమ్మను దర్శించి మాలో మీకు ఇబ్బందికరమైనవి ఏవైనా ఉంటే నాయన వాటిని తొలగించమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగలిగిన దేవుడవు నాయన, ఈ దినమంతా మీరు భద్రపరుచుకున్న మీ బిడ్డలను నాయన ఈ రాత్రి కాలము మరొకసారి దర్శించమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. దేవా, ఈరోజు చాలా విషయాలు జరిగాయి. కొన్ని మంచి, కొన్ని చెడు, కొన్ని కష్టం, కొన్ని సంతోషకరమైనవి. ప్రభా, ఈ రాత్రి మేము నిద్రించే ముందు ఈ విషయాలన్నీ కూడా ప్రభువా మీకు అప్పగిస్తూ ఉంటూ ఉన్నాం. మీరు దేవా, మరి మా జీవితంలో ఉన్న గందరగోళ పరిస్థితులన్నీ కూడా అనుకూలముగా మార్చే దేవుడవు, ప్రతికూల పరిస్థితులను అనుకూలముగా మార్చే దేవుడవు. మీకు స్తుతులు స్తోత్రాలు. జరగబోయేవన్నీ కూడా ఎరిగిన మా మంచి దేవుడవు, మా మంచి కాపరివి. మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మహిమ కలిగిన మా తండ్రి, ఈ దినము నాయన మరి ఎందరైతే ఉద్యోగ విషయంలో ప్రభా మరి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చి ప్రభా మరి ఆ ఉద్యోగం పొందలేకపోయారు, మీ చిత్తమైతే మరలా రేపటి దినము వారి ఉద్యోగ ప్రయత్నములో యేసు నామమున వారికి మేలు కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ఈ రాత్రి డాక్టర్లను నర్సులను గురించి ప్రార్థిస్తున్నాం. వారిని హాస్పిటల్స్లలో నాయన వారిని దీవించి పేషెంట్ల విషయంలో వారు చూపే శ్రద్ధ ఆసక్తులను వారికి ఆశీర్వాదకరంగా మార్చండి. పోలీసు వ్యవస్థను గురించి ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. మీడియా కొరకు నాయన సమాచారాన్ని అందించే మీడియా గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆ మీడియాను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అంతేకాకుండా నాయన వ్యాధి బాధలతో ఎందరైతే ఈ రాత్రి నిద్ర పట్టక ప్రభా మరి సతమతమవుతున్నారో వారిని మీరు ప్రత్యేకంగా దర్శించండి. వారి గాయాలు ఈ రాత్రి కట్టబడును గాక. మీకే వందనాలు. దయగల దేవ, ప్రస్తుత పరిస్థితులు ఏమీ బాగలేవు. ఇలాంటి పరిస్థితులలో దయగల మా తండ్రి, మరి మీరు నోవాహు కుటుంబాన్ని ఓడలో రక్షించినట్లుగా మీ ప్రియ బిడ్డలందరినీ కూడా ఆయన మీ కృపలో రక్షించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ రాత్రి ఎంతమంది వ్యక్తిగతంగా ప్రార్థనలు చేశారు, ఎంతమంది నాయన కుటుంబంతో కలిసి ప్రార్థనలు చేశారో వారందరినీ కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి ప్రార్థనలకు ప్రతిఫలమును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా దేశ భద్రత కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. మా దేశమును తండ్రి మీరే ఇంతవరకు కాపాడారు, ఇక మీదట కూడా కాపాడండి. దేశ సరిహద్దులలో సైనిక దళమును మీరు ఉంచారు ఆయన. వారైతే వారి కుటుంబాలకు బిడ్డలకు దూరంగా ఉన్నారు దేవా, మరి వారిని దీవించి ఆశీర్వదించండి. దయగలిగిన దేవుడవు నాయన, ప్రతిదీ కూడా మీకు తెలుసును గనక
మీ సహాయము కోరుతూ ప్రభువా ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దినం ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థించారో వారందరి ప్రార్థనలు విన్న దేవుడవు నాయన, వారి ప్రార్థనలకు ప్రతిఫలమును ప్రసాదించమని మేము కోరుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా విశ్వాసుల కుటుంబాలలో సమాధానము కొరకు, విశ్వాసుల మధ్య సమాధానము కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము. ఈ రాత్రి సమాధానము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మేమందరము కూడా మీ బిడ్డలము గనక సత్సంబంధముతో మీ సహవాసములో కొనసాగుటకు మా బ్రతుకు కాలమంతా నాయన మీరే మమ్ములను కాపాడమని మీ చేతులకు మమ్ములను హస్తగతము చేస్తూ ఉంటున్నాం. మీకే స్తుతి స్తోత్రాలు. దేవా, మరి ఈ రాత్రి ఎంతమంది మీ బిడ్డలు ప్రయాణాలలో ఉంటున్నారో వారందరికీ మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించవలసిందిగా మీ పాదాలు పట్టుకొని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మహిమ కలిగిన మా తండ్రి, మీరు సమస్తమును చేయగలిగిన దేవుడవు కనుక నాయన, కలవరముతో ఉన్న వారి కలవరమును నాయన మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. నిరీక్షణతో ఉన్న వారికి నిరుత్సాహపడకుండా ఉత్సాహాన్ని నాయన వారి జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మహిమ కలిగిన మా తండ్రి, లోకములో ఏమీ ఉన్నా లేకపోయినా మాలో మీరుంచిన ధైర్యాన్ని మేము నాయన కలిగి జీవించే ఆ గొప్ప ధన్యతను మీరు మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మాలో ఉన్న ఆత్మ పిరికి ఆత్మ కాదని దేవా మీరు మాకు సెలవిచ్చారు కనుక మహిమ కలిగిన మా తండ్రి, ఈరోజు ప్రభా మేము ప్రార్థిస్తూ ఉంటుండగా ఈ రాత్రి ఆ ప్రార్థనను మీ పాదాల సన్నిధికి చేర్చుకోనండి. ఆయన ఎందరైతే ఈ రాత్రి దూర ప్రయాణాలు చేస్తుంటున్నారో ఆ ప్రయాణము చేస్తున్న వారందరికీ, ముఖ్యంగా ప్రభువా మరి ఆ ప్రయాణాల కొరకు సిద్ధపడుతున్న వారికి తండ్రి మీ కాపుదలను మీరు అనుగ్రహిస్తూ వస్తున్నందుకై మీకు స్తోత్రాలు. ఈ మాటను మాకు పదే పదే మీరు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు నాయన. అవును తండ్రి, నాయన ఈ రాత్రి ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు మీకు తప్ప. కనుక నాయన మరి రాత్రి మేము పడుకొని నిద్రిస్తున్నప్పుడు విష పురుగుల ద్వారా, కీటకముల ద్వారా ఎలాంటి హాని కలగకుండా పల్లెటూరులోనూ నాయన పొలాలలోనూ ఉంటున్న ప్రజలను మమ్మెల్లరిని కూడా జ్ఞాపకం చేసుకొని, దూరదేశాలలో ఉన్న మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఎవరికి ఏది కొరతగా ఉందో అనుగ్రహించమని, మీ చిత్తమైతే రేపటి దినం చూడగలిగితే మీ కార్యములు జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము మనకెల్లరికీ యేసయ్య రాకడ పర్యంతము వరకు మన పనులకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని కృప మీకెల్లరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. గుడ్ నైట్.